నమస్కారము. శ్రీమద్భాగవత మహాపురాణము 4వ అధ్యాయము గోకర్ణోపాఖ్యానము 18వ శ్లోకము. భిక్షుకో విత్తవాన్ లోకే తత్ప్రియా దుందులీ స్మృత స్వవాక్యస్థాపికా నిత్యం సుందరి సుకులోద్భవ. అతడు ధనవంతుడే కానీ పౌరహత్యముతో జీవితము గడుపుచుండెను. అతని భార్య పేరు దుందులి. ఆమె చాలా సౌందర్యవంతురాలు, ఉత్తమ వంశమందు జన్మించినది. కానీ తన మాట ఏ నెగ్గవలెను అనేడు హఠస్వభావము కలిగినది. 19వ శ్లోకము. లోకవార్తారత క్రూర ప్రాయతో బహుజల్పిక సురాచకృత్యేషు కృపణ కలహప్రియ. ఆమె లౌకిక విషయములందు ఆసక్తి కలిగి ఉండేది. క్రూరమైన స్వభావము కలది. తరచుగా అర్థం లేని మాటలను మాట్లాడుచు వ్యర్థముగా వాదించుచుండెడిది. గృహకార్యములందు ఆరితేరినది, కానీ లోబురాలు అనగా పిసినారి, పైగా జగడాల మారి. 20వ శ్లోకం. ఏవం నివసతో ప్రేమ్ణా దంపత్యో రమమాణయోః అర్ధా కామాస్త యోరాసన్న సుఖాయ గృహాధికం. ఈ విధమైన ఆ బ్రాహ్మణ దంపతులు ప్రేమతో కాలము గడుపుచుండిరి. వారికి కావలసినంత ధనము ఉండెను, భోగ విలాసములకు తగినంత సామాగ్రి కూడా ఉండెను, సుందరమైన గృహము ఉండెను. కానీ ఇవన్నీ ఉండి కూడా వారు ఏమాత్రము సుఖమును పొందలేకుండిరి. ధన్యవాదములు.